షెఫ్ గారు మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మొక్కజొన్న వడ అండి. మొక్కజొన్న వడ. ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ చూస్తాం, ఇప్పుడు వెజ్. ఓకే ఓకే షెఫ్ గారు, ఇందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో ఒకసారి మనం వ్యూస్ కోసం. ఓకే, దీంట్లో మొక్కజొన్న చెనడాలు కొంచెం నానబెట్టుకున్న తర్వాత దాన్ని లైట్గా పేస్ట్ కొట్టిన తర్వాత ఈ చెనడాలు కూడా స్వీట్ కార్న్ వచ్చేసి మొక్కజొన్నను కూడా మనము నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత క్రష్ కొట్టేసుకొని ఆ రెండింటి వాటర్ అనేది కొంచెం తడిగా ఉంటుంది, తడితనాన్ని తీసేసిన తర్వాత గార్లిక్ చాపు, గ్రీన్ చిల్లీ చాపు, కరిపత్తా చాపు, ఉప్పు పసుపు కారం, కొంచెం లైట్గా జీరా పౌడర్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం థిక్నెస్ కి షేప్ రావడానికి కోసము మనము బేషన్ యూజ్ చేస్తాం, కొంచెం బేషన్ ఫ్లోర్. ఓకే షెఫ్ గారు, అంటే ఇప్పుడు మనము మొక్కజొన్నని ఒక 1-2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే? 1 hour సరిపోతుంది. 1 hour సరిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. దీన్ని మంచి ఒక రౌండ్ షేప్ లో చేసుకున్న తర్వాత ఆయిల్ మరీ హీట్గా ఉండదు, మరీ హీట్గా ఉండదు, జస్ట్ నార్మల్గా ఉన్న తర్వాత వేసుకుంటే, లేదంటే లోపల కుక్ కాదు, బయట ఏమో రెడ్గా అయిపోతుంది, లోపల కుక్ కాదు. ఓకే, జస్ట్ ఇట్లా రౌండ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ వేసుకొని మంచి కలర్ బ్రౌన్ కలర్లో కుక్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకే ఓకే షెఫ్ గారు, ఇది ఇప్పుడు ఎంతసేపు? 5 minutes మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే. ఓకే షెఫ్ గారు, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో అయితే బాయిలింగ్ అనేది కొంచెం ఉంటే సరిపోతుందని చెప్పారు. మనం బాయిల్ ఆల్రెడీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకుంటే లోపల బయట అనేది కుక్ అయిన తర్వాత కొంచెం హార్డ్ అయిన తర్వాత మీరు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది. ఒక 5-6 minutes అలా చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని వేసి అలాగే ఉంచకుండా కొంచెం అటు ఇటు అనుకుంటా ఉంటే, కింది పైన చేస్తూ ఉంటే చాలా బాగా అవుతుంది, మంచి కలర్ వస్తుంది. ఓకే, ఒక 5 minutes లో బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది. సో చూసారు కదండి, బ్రౌన్ కలర్ లో ఒక 5 minutes లో వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే కనుక మంచిగా బ్రౌన్ కలర్ లో లోపల నుంచి కుక్ అవ్వకుంటూ అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అయిపోయింది, ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, మనం ప్లేటింగ్ చేసుకుంటాం. సో చూసారు కదండి, మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కరివేపాకు, గ్రీన్ చిల్లీని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లైట్గా చాట్ మసాలా. ఓకే, వావ్, వేడి వేడి ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్న వడ అయితే రెడీ అయిపోయిందండి.